జగిత్యాల జిల్లాలో నర్సింగాపూర్లో భారీ భూకంపకోణం జరిగిందనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూమిపై కన్నేసిన కొందరు ఏకంగా 100 ఎకరాల భూమిని అప్పనంగా కాజేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ధరణిలోని లోపాలను తమకు అనుకూలంగా మార్చుకుని అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నర్సింగాపూర్ శివార్లో 437 సర్వే నంబర్లో 378 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిపై కన్నేసిన కొందరు గత ప్రభుత్వ హయాంలో ధరణిలో లోపాలను అనుకూలంగా మార్చుకుని రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు స్థానికుల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో కదిలిన రెవెన్యూ యంత్రాంగం ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై విచారణకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. తహసీల్దార్ లెటర్ ఆధారంగా 10 టీవీ వివరాలు సేకరించింది. ఆరోపణలు వస్తున్న సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్లు జరిగినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం హయాంలో ధరణి పోర్టల్ ద్వారా ఈ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు చెబుతున్నారు. జగిత్యాల జిల్లాలో భారీ భూ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తూ ఉన్నాం. చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. జగిత్యాల జిల్లా నర్సింగాపూర్ లో ఈ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. భూ కుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాలు సంపాదించింది 10 టీవీ. ప్రస్తుతం దానికి సంబంధించిన ఆ డాక్యుమెంట్ పేపర్స్ అన్ని చూస్తూ ఉన్నాం. అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్న డాక్యుమెంట్స్ కు సంబంధించిన వివరాలు చూస్తూ ఉన్నాం. ధరణి పోర్టల్ ను అడ్డం పెట్టుకుని ఇటువంటి భూ దోపిడీకి పాల్పడ్డారు. ఈ భూమి విలువ ప్రస్తుతం కోట్లలో ఉండడంతో పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తోంది. స్థానికులైతే ఇటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలంటూ కోరుతూ ఉన్నారు. ఒక్కొక్కటిగా నేతల భూభాగోతాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇటువంటి భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి. వీరికి సహకరించిన అధికారులను కూడా కఠినంగా శిక్షించాలంటూ కూడా పెద్ద పెట్టున డిమాండ్స్ అయితే వినిపిస్తూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫిర్యాదుతో ఈ భూ ఆక్రమణల గుట్టురట్టయింది. రైతు బంధు కూడా కాజేశారు అక్రమార్కులు. ప్రస్తుతం దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ 10 టీవీ చేతిలో ఉన్నాయి. అవి ప్రస్తుతం మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. వందలాది ఎకరాల భూమిని బడాబాబులు కబ్జా చేయడం జరిగింది. ఇది గత ప్రభుత్వంలో కూడా మేము జిల్లా కలెక్టర్ గారికి వినత పత్రం ఇవ్వడం జరిగింది. మా గ్రామస్తులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి జిల్లా కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది. నిరుపేదలకు భూమి ఇవ్వాలి, కానీ బడాబాబులకు భూమి ఇవ్వడం ఏంటి అని చెప్పేసి మా గ్రామస్తులు అందరం మేము వినత పత్రం కూడా గ్రామ సభలో కూడా ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి. తక్షణమే వారిపైన చర్యలు తీసుకోవాలి. ఇక ఈ భూ స్కామ్ కు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. ఎస్ బలరాం, ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం కాదు, పట్టాలు కూడా చేసుకోవడం జరిగింది. జగిత్యాల జిల్లా నర్సింగాపూర్ గ్రామ శివార్లోని ప్రభుత్వ అసైన్ భూమి 437 సర్వే నంబర్లో ఉంది. దాదాపు ఇందులో 400 ఎకరాల పైగా సర్వే నంబర్ భూమి ఉండడంతో ఇందులో దాదాపు 100 ఎకరాల భూమిని కబ్జా చేశారు. కబ్జా చేయడం కాదు, అందులో పట్టాలు కూడా పొందారు. 2017 నుంచి ఈ భూ కబ్జాలు అనేది కొనసాగుతున్నాయి. ఇందులో అధికారులు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. తద్వారా ఎవరైతే భూమిని ఆక్రమించారో వారంతా కూడా అధికారులతో కలిసి ఇక్కడ పట్టాలు పొందారు. ఈ ప్రస్తుతం కనుచూపు మేరలో కనిపిస్తున్నటువంటి ఇదంతా కూడా అసైన్డ్ భూమి, ప్రభుత్వ భూమి. దీనికి సంబంధించిన ఎవరు కూడా కబ్జా చేయడానికి వీలు లేదు. అయినా కూడా ఈ భూమి అంతా కూడా ప్రస్తుతం కబ్జాకోరు చేతుల్లో ఉందని చెప్పుకోవచ్చు. కనిపిస్తున్నటువంటి ఆ గుట్టలంతా కూడా దాని తర్వాత ఉన్న భూమి అంతా కూడా 437 సర్వే నంబర్లో ఉంది. 100 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమిని అంతా కూడా పట్టాలు పొందారు. దాదాపు ఈ 437 నంబరు సర్వే నంబర్లో 142 మంది పట్టాలు పొందినట్టు తెలుస్తుంది. వీరిలో కొంతమంది మాత్రం అర్హులు ఉన్నారు, మిగతా వారంతా కూడా చాలా మంది అనర్హులు ఉన్నారు. 100కు పైగా మంది అనర్హులు ఈ ప్రభుత్వ భూమిని కాజేశారు. కాజేయడమే కాదు, ఆ భూమిని అంతా కూడా రైతు బంధు ధరణి పోర్టల్లో ఇల్లీగల్గా ఎక్కించుకొని అందులో నుంచి రైతు బంధు ద్వారా వర్తించేటువంటి డబ్బులను కూడా కాజేశారు. ప్రస్తుతం అయితే మార్కెట్ వాల్యూ ప్రకారం
ప్రకారం కోట్ల రూపాయల విలువ చేస్తుంది ఈ భూమి అంతా కూడా. ప్రభుత్వ వాల్యూ ప్రకారం దాదాపు ఎకరానికి 6 లక్షల పైగే ఉంది. మార్కెట్లో ఈ భూమి చాలా విలువైన భూమి. ఈ విలువైన భూమిని కబ్జా చేశారు. ప్రస్తుతం అయితే ఈ విలువైన భూమిలో కొంతమంది ఇటుక బట్టీలను కూడా ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఈ తతంగానంతా కూడా నర్సింగాపూర్ గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సైతం ఈ కబ్జాల పైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరడంతో ప్రస్తుతం అయితే తహసీల్దార్ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా ఇంకా కూడా విచారణ మాత్రం కొనసాగుతుంది. దాదాపు 100 ఎకరాల భూమిని అంతా కూడా కబ్జా చేయడం జరిగింది. కేవలం 437 సర్వే నెంబర్ కాదు, ఈ పక్కన కనిపిస్తున్నటువంటి 251 సర్వే నెంబర్లో కూడా ప్రభుత్వ భూమి ఉంది. అక్కడ కూడా దాదాపు 80 ఎకరాల వరకు కబ్జా అయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే 251 సర్వే నెంబర్లో కూడా అధికారుల విచారణ అనేది కొనసాగుతుంది. ఈ భూములన్నీ కూడా ప్రభుత్వ భూములు. ప్రభుత్వ భూములను ఎలా పట్టాలు పొందారు, వీటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. వారి అనర్హులకు భూ కేటాయింపులు జరిగాయి. కనీసం వారు మా గ్రామస్తులు కూడా కాదు, వారందరికీ ఎట్లా భూమి ఇస్తారని చెప్పి నర్సింగపూర్ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అయితే సతీష్ అంటే ఎప్పుడు ఏ సంవత్సరంలో ఈ భూదందా సాగింది చేస్తుంది. ఎస్ బలరాం, ఇది 2017 బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణిని తీసుకురావడం జరిగింది. ధరణి తీసుకొచ్చిన తర్వాత కేవలం మాన్యువల్ పహాని ఆధారంగా వీరంతా కూడా ధరణిలో ఈ భూమిని నమోదు చేసుకొని ఆ తర్వాత రైతు బంధు పొందారు. వారంతా కూడా ఇల్లీగల్ గానే ఈ భూమి అంతా కూడా ఆక్రమించడం తెలుసుకున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించవద్దని నిబంధనలు ఉన్నప్పటికీ కూడా అధికారుల మద్దతుతోనే ఈ భూమి అంతా కూడా కబ్జాలు చేశారు. ఇందులో రెవెన్యూ అధికారులకు కూడా పాత్ర ఉంది. కొంతమంది అధికారుల కుటుంబ సభ్యులు కూడా ఈ భూమిని కబ్జా చేయడం జరిగింది. ఇంకా కూడా చాలా మంది కూడా భూ భాగవతం వెనుక చాలా మంది హస్తం ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులే ఇదంతా కూడా భూమి కబ్జా కావడానికి, వారు పట్టాలు పొందడానికి ఇదంతా కూడా రెవెన్యూ అధికారులే ఈ భూ ఆక్రమణలకు పాల్పడిన వారికి సపోర్ట్గా నిలిచినట్టు తెలుస్తుంది. ఈ సపోర్ట్ చేసిన వారందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మనం చూస్తున్నటువంటి భూమి అంతా కూడా 437 సర్వే నంబర్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి. దాదాపు ఇందులో వైఎస్ ఆయాయంలో దాదాపు 80 మందికి మాత్రమే కొంత ఇక్కడ భూమిని నిరుపేదలైన వారికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత దాదాపు 378 ఎకరాలు ఇంకా కూడా అసైన్ భూమిలో కింద ఉంది. ఇందులో మాత్రం ఈ 378లో దాదాపు 100 ఎకరాల భూమిని మాత్రం కబ్జా గురైంది. కబ్జా గురి కాదు, పట్టాలు పొందారు. ఈ పట్టాలు ఏ రకంగా పొందారు అనేది ఇప్పటికి కూడా అధికారుల నుంచి ఒక స్పష్టత మాత్రం లేదు. కానీ రీసెంట్గా ప్రభుత్వం వచ్చిన తర్వాత సీరియస్గా తీసుకోవడంతో ఇందులో అధికారులు విచారణ చేపట్టారు. దాదాపు 112 మందికి సంబంధించినటువంటి వివరాలను సేకరించడం జరిగింది. చాలా మంది కూడా ఎకరం మొదలు పెడితే దాదాపు 8-15 ఎకరాల భూమిని అంతా కూడా ఆక్రమించుకోవడం జరిగింది. ఈ భూమిలో గుట్టలు ఉంటే ఆ గుట్టల్ని కూడా తొలిచి భూములుగా చేశారు. వ్యాపారాలు కొనసాగుతున్నాయి. ఇటువంటి వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని వ్యవహారంపై విచారణకు డివిజనల్ ఆఫీసర్ నుంచి తహసీల్దార్ కి ఏమైనా ఆదేశాలు వచ్చాయా? అంతా కూడా ఎస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ విషయం నర్సింగపూర్ గ్రామస్తుల తరఫున నిలబడి ఫిర్యాదు చేశారు. ఈ భూమి అంతా కూడా ప్రభుత్వ భూమి 437 సర్వే నంబర్లో 100 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది. కబ్జాలు చేశారు. అందులో పట్టాలు కూడా పొందారు. ఇవన్నీ కూడా ఏ రకంగా పట్టాలు పొందారు, వారు అనర్హులు అయినప్పుడు కూడా ఏ రకంగా పట్టాలు ఇస్తారని చెప్పి ప్రశ్నిస్తూ ఈ నర్సింగపూర్ గ్రామస్తులే కాదు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా అధికారులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో ఒక నివేదికను కూడా తయారు చేయడం జరిగింది. స్థానిక తహసీల్దార్ ఒక రిపోర్ట్ను కూడా ఇవ్వడం జరిగింది. 1/11/2024లో ఒక నివేదికను తయారు చేసి ఆర్డీఓకి ఇవ్వడం జరిగింది. ఇదే ఆ రిపోర్టు ప్రస్తుతం కలెక్టర్ టేబుల్ మీద ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీని ఆధారంగా విచారణ మాత్రం కొనసాగుతుంది. అనర్హులంతా కూడా ఇందులో పట్టాలు పొందారు. మనం చూస్తున్నటువంటి ఈ భూమిలో అనర్హులై ఎక్కువ మంది ఉన్నారు. వారే ఇదంతా కూడా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ భూమిని అనుభవిస్తున్నప్పుడు కూడా ఏ ఒక్క అధికారి కూడా ఇటువైపు చూడలేదు, వారిపైన చర్యలకు సాహసించలేదు. ఇదంతా కూడా ప్రభుత్వ భూమి, ఇది మా ఆధీనంలో భూమి అని చెప్పి ఎక్కడ కూడా ఒక బోర్డు కూడా కనిపించే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ భూములు అన్యాకృతం అవుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు కేవలం చూస్తూ మాత్రమే ఉండిపోయారు. ఎవరు కూడా ఈ ప్రభుత్వ భూముల పైన
రక్షించేటువంటి ఒక ప్రయత్నం కూడా చేయకపోవడంతో అక్రమార్కులంతా కూడా ఈ భూమిని అంతా కాజేసి తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. పట్టాలు పొందారు. మార్కెట్ వాల్యూ ప్రకారం కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఈ ప్రభుత్వ భూమి ఇంకా కూడా కబ్జాలకు గురవుతూనే ఉంది. అధికారులు ఇచ్చినటువంటి నివేదికలు కావచ్చు, ఇవన్నీ కూడా కావచ్చు, వీటిని ఆధారంగా చేసుకొని వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక డిమాండ్ వినిపిస్తున్నప్పుడు కూడా సతీష్, అంటే ఈ భూభాగవతం మొత్తం 2017లోనే జరిగిందని మీరు చెప్తూ ఉన్నారు. సుమారుగా 7-8 ఏళ్లు ఎందుకు ఈ అంశం వెలుగులోకి రావడానికి ఇంత సమయం ఎందుకు పట్టింది? అంటే అప్పటి నుంచి స్థానికులు పోరాటం చేస్తున్న అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల ఎంతకాలం పట్టిందా? ఖచ్చితంగా బలరాం, మీరు చెప్పింది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. 2017లో టీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చింది. అందులో సాదా బైనామా కింద కొన్ని భూములు కూడా ధరణిలో ఎంటర్ చేయడం జరిగింది. ఆ రకంగానే ఇక్కడ మాన్యువల్ పహానితో చాలా మంది కూడా ప్రభుత్వ భూమిలో పట్టాలు పొందారు. ఆ పట్టాలు పొందడం కారణంగానే ఎవరు కూడా ఈ పట్టాలు వచ్చాయి కదా అని చెప్పి ఇటువైపు లేదు. చాలా మంది కూడా అధికారం ఉపయోగించి కూడా కొంతమంది అధికారులపైన ఒత్తిడి చేసి పట్టాలు చేసుకునే తెలుస్తుంది. 2017 నుంచి దాదాపు 7 ఏళ్లు గడుస్తుంది. అయినా కూడా అధికారులు ఈ విషయానికి సపోర్ట్ చేస్తూ వచ్చినట్లుగానే ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వ భూమి అని చెప్పి చాలా బహిర్గతంగా తెలిసినప్పటికీ కూడా అధికారులు ఏ రకంగా మాన్యువల్ పట్టాలు జారీ చేశారు, వారికి ఏ రకంగా ధరణిలోకి ఎంటర్ చేశారు అనేది మాత్రం అధికారుల చేష్టలను పట్టే స్పష్టమవుతుంది. వారంతా కూడా అవినీతికి పాల్పడడం కారణంగానే ప్రభుత్వ భూమి అనేది ధరణి పోర్టల్కి ఎక్కింది. వారి సహాయంతోనే ఇటు రైతు బంధు కూడా పొందారు. దాదాపు 7 ఏళ్ల పాటు ఏడాదికి 2 పంటల చొప్పున రైతు బంధు పొందారు. అది కూడా లక్షల్లో కూడా ప్రభుత్వ సొమ్మును కాజేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేయడమే కాదు, ప్రభుత్వం సంబంధించినటువంటి రైతు బంధు వంటి పథకాలను కూడా అక్రమార్కులు వారంతా కూడా లబ్ధి పొందడం జరిగింది. దాదాపు లక్షల రూపాయలు ఇటు ప్రభుత్వం రైతు బంధు ద్వారా ఒక రకంగా లబ్ధి పొందితే ప్రస్తుతం మార్కెట్ వాల్యూ ప్రకారం రోజు రోజు పెరుగుతుంది. ఇక్కడ వ్యాపారాలు చేస్తూ వారంతా కూడా లక్షలు గడిస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ప్రభుత్వానికి ఒక నివేదిక తహసీల్దార్ రూపకంగా వెళ్ళింది. అయినప్పటికీ కూడా ఈ భూములన్నీ కూడా తమ స్వాధీనం చేసుకునేటువంటి ఒక ప్రయత్నం మాత్రం కొనసాగడం లేదు. ప్రతినిధులు ఎవరైనా ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారా? తహసీల్దార్ నుంచి కూడా ఒక నివేదిక కూడా వెళ్ళింది. ఎస్ బలరాం, కేవలం నర్సింగాపూర్ సంబంధించినటువంటి చాలా మంది గ్రామస్తులు కూడా తమ గ్రామ శివార్లో ఉన్నటువంటి భూమి అంతా కూడా కబ్జా అవుతుంది, కబ్జా గురైందని చెప్పి అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది. ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించి కూడా ఇదంతా కూడా 437 నంబర్ సర్వే నంబర్, దాదాపు 400 ఎకరాల పైన భూమి ఉంటుంది. ఈ భూమి అంతా కూడా ప్రభుత్వానికి సంబంధించింది. అక్రమ పట్టాలు పొందారు. దీనిపైన విచారణ సాగించాలని చెప్పి నర్సింగాపూర్ సంబంధించిన గ్రామస్తులు చాలా మంది కూడా అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. గ్రామ సభలు కావచ్చు, ప్రజావాణిలో కావచ్చు, అధికారులను కలిసేటువంటి ఏ సందర్భంలో అయినా కూడా ఇక్కడ గ్రామస్తులంతా కూడా ఫిర్యాదు చేశారు. రీసెంట్గా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా దీనిపైన చాలా సీరియస్గా రియాక్ట్ కావడం జరిగింది. ఈ అక్రమాలపైన విచారణ జరపాలి, లోతైన దర్యాప్తు చేయాలి, అన్యాక్రాంతమైనటువంటి ప్రభుత్వ భూమిని కాపాడాలని చెప్పి జీవన్ రెడ్డి కూడా ఇక్కడ గ్రామస్తులకు సపోర్టుగా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఫిర్యాదు చేశారు. దీంతో అధికార యంత్రాంగం కూడా కదిలింది. వారంతా కూడా ప్రస్తుతం అయితే ఒక నివేదికను, రిపోర్ట్ను కూడా తయారు చేసి ఆర్డీఓకు అందించడం జరిగింది. ఆ రిపోర్టు కూడా మనం డిస్ప్లే చేస్తున్నాం. చాలా మంది కూడా ఆ రిపోర్ట్లో అనర్హులుగా ఉన్నారు. అనర్హులు ఉన్న వారంతా కూడా కొంత భూమి పట్టాకెక్కించుకుంటే దాని పక్కన ఉన్నటువంటి భూమి అంతా కూడా ఎకరాల భూమిని వారంతా ఆక్రమించుకోవడం జరిగింది. ఆ భూమి అంతా కూడా ఇంకా కూడా తమ ఎవరైతే అక్రమార్కుల చేతుల్లో ఉంది, ఇది ఒక భారీ కుంభకోణంగా చెప్పుకోవచ్చు. అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వారి సపోర్టుతోనే ఈ భూముల ఆక్రమణ అనేది కొనసాగింది. అక్రమార్కుల పైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్న గ్రామస్తులు, నర్సింగాపూర్ గ్రామస్తులంతా కూడా ఇప్పటికి కూడా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. 437 సర్వే నంబర్లో దాదాపు 100 ఎకరాలుగా భూమి అంతా కూడా కబ్జా గురైనగా తెలుస్తుంది. ఈ భూమిని అంతా కూడా స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ మాత్రం వినిపిస్తుంది. భారీ భూ స్కామ్ కు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం ఎంత సీరియస్ గా తీసుకుంటూ ఉంది, ఎటువంటి చర్యలకు సిద్ధమవుతోంది? మరోవైపు వారికి అనుకూలంగా సహకరించిన అధికారులను గుర్తించారా? వారిపై ఎటువంటి చర్యలకు ఉపక్రమించే ఛాన్సెస్ ఉన్నాయి? ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రాతో చాలా ఆక్రమణలకు గురైనటువంటి వాటిని అన్నా కూడా కూల్చివేతలు చేస్తుంది. ఆ భూములను కూడా ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకునే ఒక ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం ఈ జగిత్యాలలో వెలుగు చూసినటువంటి భారీ భూ కుంభకోణం పైన కూడా ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అసైన్ భూమిని దాదాపు 100 ఎకరాల భూమి, కోట్ల విలువ చేసేటువంటి ఈ భూమి నిరుపేదలకు పంచితే వారు కొంత భవిష్యత్తు వారు కొంత ఆసరగా ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వారంతా రాజకీయ పలుకుబడి కావచ్చు, అధికారుల
సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, వీరే ఇక్కడ పట్టాలు పొందారు. వారే ఈ భూమిని అంతా కూడా తమ భూమిగా భావిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం కూడా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సిరిసిల్లలో ఎవరైతే గతంలో భూ ఆక్రమణలో పాల్పడ్డారో వారంతా కూడా భూములన్నీ కూడా వాపస్ ఇస్తున్నటువంటి పరిస్థితి. వారే స్వచ్ఛందంగా వచ్చి అధికారులకు ఈ భూమి మేము కబ్జా చేసాం, ఇదంతా కూడా ప్రభుత్వానికి సంబంధించిన భూమి అని చెప్పి వారంతా కూడా వాపస్ ఇస్తున్నారు. ఇక్కడ కూడా ఆ రకంగానే అధికారులు ఒత్తిడి చేస్తే ఆ రకంగా ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వారంతా కూడా భూమిని ప్రభుత్వానికి అప్పగించే అవకాశం ఉంటుంది. లేదంటే ప్రభుత్వమే సీరియస్గా ప్రస్తుతం ఈ 437 సర్వే నంబర్లో 100 ఎకరాల భూమి కబ్జా అని చెప్పి అధికారుల నివేదిక ఆధారంగా తెలుస్తుంది. ఆ నివేదికను ఆధారంగా చేసుకుని ఆ ప్రభుత్వ అధికారులే తమ భూమిని వారు స్వాధీనం చేసుకునే హక్కు కూడా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా వారు ముందు కదిలే అవకాశం కూడా ఉంటుంది. ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్న నేపథ్యంలో ఈ అసైన్ భూముల కబ్జా వ్యవహారం పైన ఏ రకంగా ముందుకు వెళ్తున్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం అయితే మనం చూపిస్తున్నటువంటి ఈ 437 సర్వే నంబర్లో 100 ఎకరాలు కబ్జాకు గురైనట్టుగా తెలుస్తుంది. అధికారుల నివేదిక కూడా ధరణిలో ఏ రకంగా ఎంటర్ అయింది, దానికి సంబంధించినటువంటి ఆధారాలు లేవని చెప్పి వారు ఇచ్చిన నివేదికలో కూడా పేర్కొనడం జరిగింది. తహసీల్దారు గ్రౌండ్ వేదికగా నివేదికను సమర్పించారు. ప్రస్తుతం అయితే ఈ 437 సర్వే నంబర్ సంబంధించినటువంటి భూముల వ్యవహారం పైన అధికారులు ఏ రకంగా చర్య తీసుకుంటారో, ఆ భూములను ఏ రకంగా స్వాధీనం చేసుకుంటారు అనేది మాత్రం కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. బలరాం, సతీష్, అంటే మొత్తం ఎన్ని ఎకరాల భూమిని అక్రమంగా సొంతం చేసుకున్నారు? ప్రస్తుతం మార్కెట్ విలువలో ఎంత దాని విలువ ఉంది? మరోవైపు ఎటువంటి పెద్ద వారి హస్తం ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది? దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లాలో భారీ భూ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. మరోవైపు 10 టీవీ చేతిలో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా స్పష్టంగా ఉన్నాయి. ప్రభుత్వ భూములను అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకుని 100 ఎకరాలు 100 కోట్ల విలువ చేసే భూమిని అక్రమంగా దోచుకున్నారు. స్థానికుల ఫిర్యాదుతో ఇది వెలుగులోకి వచ్చింది. ఖచ్చితంగా ఇటువంటి భూ బకాసురులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా దీన్ని అంతే సీరియస్ గా తీసుకుంది. 437 సర్వే నంబర్లో 142 అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ భూములు అక్రమాల వెనుక నేతల హస్తం ఉందనే ఫిర్యాదులు కూడా పెద్ద ఎత్తున స్థానికులు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇటువంటి వారిపై, ఇటువంటి భూ బకాసులపై చర్యలు తీసుకోవాలంటూ వారంతా డిమాండ్ చేస్తున్నారు. సతీష్, మొత్తం ఎన్ని ఎకరాలను వారు ఆక్రమించారు? దీని విలువ ప్రస్తుతం ఎంత ఉంది? ఎటువంటి వారి హస్తం ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది? దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? బలరాం, దాదాపు 100 ఎకరాలు 437 సర్వే నంబర్లో దాదాపు 100 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది. వీరిలో ఈ ప్రభుత్వ భూమిలో పట్టాలు పొందారు. ఆ నివేదిక కూడా మీకు చూపిస్తున్నాను. నా చేతిలో ఉన్నటువంటి ఈ నివేదిక తహసీల్దార్ క్షేత్రస్థాయిలో సర్వే చేసి ఆర్డీఓ ఉన్నత అధికారులకు ఇచ్చినటువంటి నివేదిక. ఇందులో చాలా మంది 142 మంది పట్టాలు పొందితే అందులో ఎక్కువ శాతం మంది అనర్హులే పట్టాలు పొందారు. వీరంతా కూడా ఎలిజిబుల్ లేదు, వీరంతా కూడా అనర్హులు అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ను కూడా నేను చూపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ భూమి అంతా కూడా ఆ గుట్టలు కూడా ప్రస్తుతం అయితే పట్టాలు పొందారు. ఆ కనిపిస్తున్నటువంటి భూమి అంతా కూడా పట్టాలు పొందినటువంటి భూమి. అదంతా కూడా 437 సర్వే నంబర్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమి పైన చాలా మంది కూడా లబ్ధి పొందుతున్నారు. వారంతా కూడా ఓపెన్ గానే కనిపిస్తున్నటువంటి ఇదంతా కూడా ఓపెన్ గానే బహిరంగంగానే వీరంతా కూడా వ్యాపారం నిర్వహిస్తున్నారు, ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్నారు. ఇక మీరు అడిగినట్లుగా ఈ ప్రస్తుతం అయితే ఇటు ప్రభుత్వ వాల్యూ ప్రకారం 6 లక్షలకు ఎకరం పైన ఉంటుంది. కానీ మార్కెట్ వాల్యూ మాత్రం దాదాపు 20 లక్షల పైన ఉంటుంది. అంటే దాదాపు ఇక్కడ కబ్జా చేసినటువంటి భూమి అంతా కూడా కోట్ల విలువ చేసేటువంటి భూమి. ఈ భూమిని అంతా కూడా క్రయ విక్రయాలు కూడా చోటు చేస్తున్నారు. చాలా మంది అమాయకులు కూడా ఈ భూమిని కట్టబెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. కేవలం కబ్జాలు చేయడం కాదు, ఈ కబ్జాలు చేసినటువంటి భూమిని కూడా క్రయ విక్రయాలు చేస్తూ వారంతా కూడా సొమ్ము పొందుతున్నారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమిని ఆక్రమించుకోవడం కాదు, ఈ భూమికి సంబంధించినటువంటి రైతు బంధువుని కూడా దాదాపు లక్షల రూపాయల్లో వీరంతా కూడా తీసుకోవడం జరిగింది. వీటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని
చేసుకోవాలని చెప్పి ఒక డిమాండ్ కూడా వినిపిస్తుంది. అయితే అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక కూడా పంపినట్టుగా తెస్తుంది. ఆ నివేదిక ఆధారంగా పైనుంచి ఎటువంటి ఆదేశాలు వస్తాయో ఆదేశాల అనుసారంగా అధికారులు చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇందులో ఈ భూమిని ఆక్రమించిన వారిలో రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి నేతలు చాలా మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. బీజేపీకి సంబంధించిన వారు కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన వారు, కాంగ్రెస్ సంబంధించిన కావచ్చు, వారి అంచెలు కావచ్చు. దీంతో పాటు అధికారులు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి అధికారుల కుటుంబ సభ్యులు కూడా ఈ భూమి ఆక్రమణలకు పాల్పడ్డారు. వారంతా కూడా పట్టాలు పొందారు. పట్టాలు పొందేవి కాదు, ధరణి పోర్టల్ ఆసరాగా చేసుకుని వారంతా కూడా రైతు బంధు వంటి పథకాలను కూడా లబ్ధి పొందినటువంటి పరిస్థితి. ఇటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఇంకా కూడా అధికారుల సర్వే అనేది కొనసాగుతుంది. కేవలం 437 సర్వే నంబర్లోనే కాదు, 251 సర్వే నంబర్లు కూడా ప్రభుత్వ భూమి పెద్ద ఎత్తున ఆక్రమణకు గురైంది. ఈ ప్రభుత్వ భూమిని అంతా కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఇప్పటికే ఫిర్యాదులు వెళ్తున్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కూడా ఇప్పటికే భూ కబ్జాల పైన చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది. ఎవరైతే అక్రమ పట్టాలు పొందారో, దొడ్డిధరణ పట్టాలు పొందారో వారు అన్ని భూములు స్వాధీనం చేసుకునేందుకు చాలా చోట్ల రంగం సిద్ధమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వారంతా కూడా పెద్ద ఎత్తున నర్సింగాపూర్ లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను కబ్జా చేసినట్టు తెలుస్తుంది. 1 కాదు 2 కాదు 100 ఎకరాల భూమి అన్యాక్రాంతం అవుతున్నటువంటి పరిస్థితి. ఇంకా కూడా ఉదాసీనంగా అధికారులు వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా చాలా ఎకరాల భూమి మాత్రం ఇంకా కూడా కబ్జాకు గురై ఆక్రమార్కుల చేతిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇటువంటి భూమిని స్వాధీనం చేసుకోవాలి. ఎవరైతే అర్హులైన వారు ఉంటారో వారంతా కూడా ఈ భూమిని అప్పగించాలని చెప్పి గ్రామస్తులు కోరుతున్నారు. చాలా మంది కూడా రెవెన్యూ అధికారులకు వెళ్తే కేవలం ఏ ఒక్క పత్రం సరిగా లేకపోయినా వారందరినీ కూడా చాలా సార్లు కార్యాలయాల చుట్టూ తిప్పుకొని వారందరికీ పట్టాలు కావచ్చు, ఇతర పత్రాలు ఇవ్వడానికి ఇబ్బంది పెడుతుంటారు. కానీ ప్రభుత్వ భూమి అని తెలిసినా కూడా ఇక్కడ పట్టాలు మంజూరు చేశారు, దాన్ని ధరణిలో ఎంటర్ చేశారు, రైతు బంధును కూడా మంజూరు చేశారు. ఇటువంటి వారిపైన అధికారులు ఎవరైతే అధికారులు ఉంటారో వారిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ వినిపిస్తుంది. 2017లో ఉన్నటువంటి అధికారులే ఈ అక్రమార్కులకు సపోర్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో రెవెన్యూ సంబంధించినటువంటి అధికారుల పాత్ర ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరెవరు ఉన్నారని చెప్పి ఒక అధికారులు సేకరిస్తే పూర్తి స్థాయిలో ఈ భూముల వ్యవహారం అంతా కూడా భూ కుంభకోణ వ్యవహారం అంతా కూడా బహిర్గతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ భూముల స్వాధీనం చేసుకోవాలని చెప్పి డిమాండ్ వినిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన భూమిని ఎవరు ఆక్రమించడానికి అర్హులు కాదు, ఆక్రమించే అధికారం కూడా ఎవరు లేదు. ఈ భూములంతా కూడా స్వాధీనం చేసుకోవాలని చెప్పి నర్సింగాపూర్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మనం వెలుగుదోలికి తెచ్చిన తర్వాత చాలా మంది కూడా ఈ భూముల వ్యవహారం పైన స్పందిస్తున్నారు. వారంతా కూడా గ్రామంలో తమ భూములు కబ్జా అవుతున్నాయి, ఆ గ్రామానికి సంబంధించిన భూముల పరిరక్షణ కోసం తమ అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి నర్సింగాపూర్ గ్రామస్తులంతా కూడా ఏకమవుతున్నారో తెలుస్తుంది. తమ గ్రామ శివారులో ఉన్నటువంటి 100 ఎకరాల భూమిని పరిరక్షించాలని చెప్పి వీరంతా కూడా డిమాండ్ చేస్తూ ఒక సమావేశాన్ని కూడా నిర్వహించుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. బలరాం, సతీష్, అంటే ఈ సర్వే నెంబర్ 437లో మొత్తం ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, ప్రస్తుతం ఎన్ని ఎకరాల భూములు ఈ రకంగా అక్రమంగా కబ్జాలకు గురయ్యాయి? నర్సింగాపూర్ శివార్లో 437 సర్వే నంబర్లో దాదాపు 387 ఎకరాల పైగా అసైన్ భూములు ఉన్నాయి. ఇందులో వైఎస్ హయాంలో 3 దఫాలు 4 దఫాలుగా కొంత భూ పంపిణీ జరిగింది. ఆ భూ పంపిణీలో కేవలం 85 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారు. ఆ దాదాపు ప్రస్తుతం ఈ మిగులుల ఏదైతే భూమి ఉందో ఆ భూమిలో 100 ఎకరాల వరకు ఆక్రమణలకు గురైంది. భూ కబ్జాదారులంతా కూడా ఈ భూమిని ఆక్రమించారు. ఆ భూమిని ఆక్రమించుకొని పట్టాలు కూడా పొందారు. దాదాపు 100 ఎకరాలు ఆక్రమించిన కేవలం రికార్డు ఆధారంగా తెలుస్తుంది. ఎవరైతే అధికారులు ఇచ్చారో ఆ నివేదికలో వెల్లడించిన ఆధారంగానే మనం వివరాలు చెప్పడం జరుగుతుంది. చాలా వరకు ఇంకా కూడా ఈ లోతైన దర్యాప్తు కొనసాగితే ఇంకా కూడా ఎక్కువ భూమి కబ్జా గురి అయినట్టుగా వెళ్ళే అవకాశం ఉంది. 437 కాదు, మరొక సర్వే నెంబర్ 437 పక్కన ఉన్నటువంటి కొంత దూరంలో ఉంటుంది. ఆ కొంత దూరంలో ఉన్నటువంటి 251 సర్వే నెంబర్లో కూడా భూ ఆక్రమణ జరిగాయి. ఇక్కడ కూడా అక్రమార్కులు భూమిని ఆక్రమించారు. దాదాపు ఆ కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూమిని ఆక్రమించడం కాదు, దానిపైన కూడా చాలా మంది కూడా లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుతం అయితే అధికారులు విచారణ చేస్తున్నారు. ఏ మేర ఈ భూములను కూడా స్వాధీనం చేసుకుంటారు, ఈ భూమి ఇంతవరకు లబ్ధి పొందిన వారిపైన ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సింది. బలరాం, సతీష్, అంటే రెవెన్యూ అధికారులతో మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? వారు ఏం చెప్తూ ఉన్నారు? ఎటువంటి చర్యలకు సిద్ధమవుతున్నారు? ఎటువంటి విచారణకు సిద్ధమవుతూ ఉన్నారు?
బలరాం, ఈ నివేదిక ఇచ్చిన తర్వాత ఉన్నతాధికారులు మాత్రమే స్పందిస్తారు. కేవలం మనం క్షేత్రస్థాయిలో ఇదంతా కూడా విచారణ చేయడం జరిగింది. విచారణలో వెల్లడైనటువంటి భూముల విషయాలు ఇవన్నీ కూడా మాన్యువల్ పహాని పొందినటువంటి అంశాలతో పాటు ధరణికి సంబంధించినటువంటి ఎంటర్ అయిన అంశాలు, వీరు అర్హుల అనర్హుల ఇదంతా కూడా ఒక నివేదిక తయారు చేసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అధికారులకు ఒక రిపోర్ట్ ఇచ్చాము. ఆ రిపోర్ట్ తర్వాత వారే ఏ రకంగా స్పందిస్తారు, రియాక్ట్ అవుతారని చెప్పి అధికారులు చెప్తున్నారు తప్ప వారు మాత్రం బహిర్గతంగా మాత్రం ఈ భూములు స్వాధీనం చేసుకుంటాం, లేకపోతే ఈ భూములకు సంబంధించినటువంటి వారికి నోటీస్ ఇటువంటి అంశాలను వాళ్ళు వెల్లడించడానికి కొంత భయపడుతున్నట్టుగానే తెలుస్తుంది. కేవలం కలెక్టర్ స్థాయి అధికారులు కావచ్చు, ఆర్డీఓ స్థాయి అధికారులు మాత్రం ఈ దీనిపైన స్పందించే అవకాశం ఉంది. మనం ఆ రకంగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. అధికారులను సంప్రదించి ఈ భూముల ఆక్రమణ పైన ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే ఈ విషయంలో అధికారులు ఎవరు కూడా స్పందించలేదు. టీవీ ఈ అంశాన్ని ఎక్స్క్లూజివ్ గా జనాల్లోకి తీసుకొచ్చిన తర్వాత మాత్రం ఇటు నర్సింగాపూర్ సంబంధించినటువంటి గ్రామస్తులు మాత్రం కొంత రియాక్ట్ అవుతున్నారో తెలుస్తుంది. వారు ఈ భూమి ఆక్రమణకు సంబంధించి ఒక సమావేశం నిర్వహించుకొని ఈ భూములు మన నర్సింగాపూర్ గ్రామ శివార్లు ఉన్నటువంటి భూములను ఆక్రమించుకునే వారిపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ భూమి ప్రభుత్వానికి అప్పగించే విధంగా తమంతా పోరాటం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. బలరాం.